మందు సిగరెట్లు తాకండి పోతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ HiTech Abbayi. ఇవాళ డేట్ వచ్చేసి 7 జనవరి 2020. టైం వచ్చేసి 8 PM అవుతుంది. సో ఇంకెందుకు లేట్, ఇవాళ టెక్ న్యూస్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ పొందండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుండి. సో అందరికీ తెలుసు మనకి రియల్మీ 5G ఫోన్ని లాంచ్ చేస్తుందని చెప్పేసి అనౌన్స్ చేసింది. చాలామంది ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా జరుగుతున్న CES 2020లో రియల్మీ 5G స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. సో ఈ ఫోన్ నేమ్ వచ్చేసి రియల్మీ X50 5G. సో ఇది 5G ఎనేబుల్ చేసిన ఫోన్. సో మనకి 5G నెట్వర్క్ రాగానే మనం ఈ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి 3 వేరియంట్స్లో లభిస్తుంది. 8GB ర్యామ్, 128GB, 6GB ర్యామ్, 256GB, 12GB ర్యామ్, 256GB. సో ఒక్కొక్క దాని ప్రైజెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఈ స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్రైజెస్ అనేది చైనాలో ఉన్నాయి. ఈ ఫోన్లో మనకి క్వాడ్ కెమెరాస్ ఉంటాయి. సో మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 756G చిప్సెట్ తో వస్తుంది. సైజ్ వచ్చేసి 6.57 ఇంచెస్ ఉంటుంది. ఈ ఫోన్ లో మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz. సో దీన్ని బట్టి మనం చెప్పగలం రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఫ్రేమ్ అనేది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో క్వాడ్ కెమెరాస్ అని చెప్పాం కదా, సో మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్, సో 12 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 8 మెగాపిక్సెల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి ఈ మొబైల్ అయితే అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా మనం ఫ్రంట్ కెమెరాని చూసినట్లయితే మనకి 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 16 మెగాపిక్సెల్, రెండు వచ్చేసి 8 మెగాపిక్సెల్. సో ఫ్రంట్ కెమెరాస్ కూడా రెండు ఉన్నాయి. మొత్తం చెప్పాలంటే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్, ఫ్రంట్ వచ్చేసి మనకి 2 కెమెరాస్ అయితే ఈ మొబైల్లో మనకి కనిపిస్తాయి. అదర్ ఫీచర్స్ అంటే మనకి సాఫ్ట్వేర్ కనుక చూసినట్లయితే ఇది Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. సో ఇది మనకి కలర్ OS 7.0. ఇది మనకి Android 10తో మనకి అక్యుములేట్ అయి ఉంది. సో మనకి ఈ మొబైల్తో మనకి Android 10 వస్తుందని చెప్పవచ్చు. అయితే దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి బ్లాక్ మరియు గోల్డ్ కలర్లో లభిస్తుంది. అయితే ఫైనల్గా చెప్పాలంటే 8GB మరియు 6GB వెర్షన్స్ వచ్చేసి దగ్గరగా మనకి 25,000 ఉంది. సో ఇండియా కరెన్సీ ప్రకారం 25,000 ఉంది. ఎందుకంటే మనకి 8GB 128GB ఇస్తున్నాడు, ప్లస్ 6GB 256GB ఇస్తున్నాడు. సో ఇక్కడ ర్యామ్ తగ్గించి ఇక్కడ స్టోరేజ్ పెంచాడు, ఇక్కడ స్టోరేజ్ తగ్గించి ర్యామ్ పెంచాడు. కాబట్టి ఈ ప్రైజెస్ అనేది ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయి. అయితే మనకి 12GB 256 మాత్రం అరౌండ్ 32,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి, అంటే కన్వర్టెడ్ ప్రైస్ అది. సో మనకి ఇండియాలో లాంచ్ కాలేదు కాబట్టి, అక్కడ లాంచ్ చేశారు కాబట్టి అక్కడ ప్రైస్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ 32,000 అయితే ఉండొచ్చు. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుంచి. గూగుల్ రీసెంట్గా టాక్ అనే ఒక మెసెంజర్ యాప్ని బ్లాక్ చేసింది ప్లే స్టోర్ నుంచి. ఎందుకంటే మనకి UAEలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ అప్లికేషన్ వచ్చేసి అంటే ఒక స్పై యాప్ కింద ఉందని చెప్పేసి కంప్లైంట్స్ అయితే వచ్చాయి. సో దాని గురించి మనకి టాక్ అనే యాప్ ని ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి రిమూవ్ చేశాయి. సో గుర్తుంచుకోండి, ఇది టిక్ టాక్ అయితే కాదు. అయితే గూగుల్ ఇవాళ ఈ యాప్ ని మళ్ళీ తిరిగి ప్లే స్టోర్ లో పెట్టింది. సో ఇది అఫీషియల్ గా అయితే ఏ విధమైన అనౌన్స్మెంట్ లేదు, జస్ట్ అది మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. సో దీని గురించి గూగుల్ వాళ్ళని అడిగినప్పుడు కూడా ఏ విధమైన సమాధానం వాళ్ళు చెప్పలేదని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. సో ఎనీవే మనకి టాక్ అనేది వాట్సాప్ లాంటిది. సో ఈ అప్లికేషన్ ఇప్పుడు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది మళ్ళీ, కానీ యాప్ స్టోర్లో ఇంకా అవైలబుల్ అయితే రాలేదు. మేబీ యాపిల్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండొచ్చు. సో మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి TCL నుంచి. TCL ఈ CES ఈవెంట్ లోనే 2 ఫోన్స్ లాంచ్ చేసింది. ఒకటి TCL 10, TCL 10 Pro, Note 10 మరియు Note 10 Lite ప్రూఫ్ లా ఉంటాయి. సో దీని వల్ల సామ్సంగ్ వాళ్ళకి కొంచెం మార్కెట్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది $500 లోపే ఈ ఫోన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. అయితే ఇవి ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ కెనడా మరియు US లో అయితే ఈ ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. అయితే స్నాప్డ్రాగన్ 756G అంటే ఇందాక చెప్పాను కదా, సేమ్ మనకి రియల్మీ X50 5G ఫోన్ చిప్సెట్ తోనే వస్తుంది. సో ఇది కూడా మనకి 64 మెగాపిక్సెల్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో కెమెరాస్ వచ్చేసి మనకి క్వాడ్ కెమెరాస్. ప్రైస్ వచ్చేసి మనకి కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే వీటి ప్యానల్స్ వచ్చేసి మనకి TCL మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో దానివల్ల ప్యానల్ తక్కువ రేటు
అవ్వడం వల్ల మనకి ఇవి బడ్జెట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మన నెక్స్ట్ న్యూస్ మళ్ళీ వచ్చేసి గూగుల్ నుంచి. గూగుల్ మనకి కొత్త సెక్యూరిటీ అప్డేట్ని అయితే 2020లో పుష్ చేసింది. చాలా వరకు అన్ని డివైజెస్కి ఈ అప్డేట్ అయితే వస్తుంది. కాకపోతే ఆల్రెడీ కొన్ని డివైజెస్కి డిసెంబర్లోనే మనకి అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఈ సెక్యూరిటీ అప్డేట్ ఏవైతే డివైజెస్కి మనకి డిసెంబర్లో రాలేదో ఆ డివైజెస్కి మనకి ఈ జనవరి సెక్యూరిటీ అప్డేట్ మనకి వస్తుంది. సో డిసెంబర్ అప్డేట్కి జనవరి అప్డేట్కి పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. సో ఈ అప్డేట్లో ఏ చేంజెస్ ఉన్నాయి అనేది డీటెయిల్గా మనం ఈ స్క్రీన్లో చూడొచ్చు. సో ఇది కంప్లీట్గా పిక్సెల్ డివైజెస్కి మాత్రమే. సో ఇది గూగుల్ నుంచి న్యూస్. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి క్వాల్కమ్ మరియు లెనోవో నుంచి. ఈ రెండు కంపెనీలు కూడా మనకి CES 2020లో టాబ్లెట్ బేస్డ్ ల్యాప్టాప్ లాంచ్ చేశాయి. సో అదేంటంటే లెనోవో యోగా 5G. సో ఇప్పుడు అందరూ కూడా మనకి 5G ఎనేబుల్డ్ ఫోన్స్ మరియు ల్యాప్టాప్స్ని తయారు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మనకి గోయింగ్ ఫార్వర్డ్ మనకి 5G ఎనేబుల్డ్ నెట్వర్క్ ఉంటున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి అబ్రాడ్లో ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఇండియాలో కూడా మోస్ట్లీ మనకి రావచ్చు. కాబట్టి అందరూ కూడా 5G మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ప్యూర్లీ స్నాప్డ్రాగన్ 865 చిప్సెట్ మీద మనకి రన్ అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళు 5G ఎనేబుల్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది ల్యాప్టాప్ కమ్ టాబ్లెట్ కింద మరియు మనకి 5G ఎనేబుల్ కింద యూజ్ అవ్వాలని చెప్పేసి. సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే స్నాప్డ్రాగన్ 800 సిరీస్ మరియు 700 సిరీస్ లో మనకి ఎక్కువగా అంటే 865 కానీ 765G ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఈ సిరీస్ మనకి 5G ఎనేబుల్ నెట్వర్క్తో మనకి మ్యానుఫ్యాక్చర్ చేశారు. కాబట్టి మనకి మోస్ట్లీ ఈ సిరీస్తో వచ్చిన ఫోన్స్ అన్ని కూడా మనకి 5G ఎనేబుల్ మరియు 64 మెగాపిక్సెల్ క్యాప్చర్ చేసే కెపాసిటీతో ఈ చిప్ సెట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి నికాన్ నుంచి. నికాన్ మనకి CES ఈవెంట్ లో కొత్త కెమెరాని లాంచ్ చేసింది. అదేంటంటే నికాన్ D780. ఈ కెమెరా వచ్చేసి మనకి నికాన్ D750కి అప్డేట్ అని చెప్పవచ్చు. ఈ 750 వచ్చేసి మనకి 2014లో లాంచ్ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దీనికి అప్డేట్ అయితే నికాన్ అయితే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ దాని మీద కొత్త కెమెరాని అప్డేట్గా మనకి CES 2020లో అయితే అనౌన్స్ చేసింది. ఫుల్ డీటెయిల్గా మనకి దీని గురించి డీటెయిల్స్ మనకి చెప్పకపోయినప్పటికీ కూడా ఈ కెమెరా మనకి 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్, ఫుల్ HD మనకి 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు మనకి క్యాప్చర్ చేస్తుందని చెప్పేసి అనౌన్స్ అయితే చేశారు. ఇది 3.2 LCD స్క్రీన్ తో వస్తుంది. సో ఇది మోస్ట్లీ మనకి ఫిబ్రవరి లేదంటే మార్చ్ నుంచి మార్కెట్ లోకి అవైలబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి కెనాన్ నుంచి. కెనాన్ కొత్తగా ఒక కెమెరాని అయితే లాంచ్ చేయబోతుంది. అదేంటంటే కెనాన్ EOS 1DX Mark III. కంప్లీట్ గా మనకి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కి ఇది హై ఎండ్ కెమెరా అని చెప్పవచ్చు. ఇది స్పోర్ట్స్ లేదంటే వైల్డ్ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కెమెరా మనకి 20.1 మెగాపిక్సెల్ ఫుల్ స్క్రీన్ సెన్సార్ తో అవైలబుల్ ఉంటుంది. దీంతో మనకి 16 ఫ్రేమ్ పర్ సెకండ్ వరకు మనం షూట్ చేయవచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 5,50,000 వరకు అయితే ఉంటుంది. ముందు చెప్పా కదా, ఇది ప్రొఫెషనల్స్కి బాగా ఉపయోగపడుతుంది. లెర్నర్స్ కానీ బిగినర్స్ కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కూడా ఇది కొంచెం కాస్ట్లీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది యాక్షన్ వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ వీడియోస్ కానీ లేదంటే వైల్డ్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా సరే క్యాప్చర్ చేసే వాళ్ళకైతే ఈ కెమెరా బాగా ఉపయోగపడుతుంది. బట్ బిగినర్స్కి అయితే సజెస్టబుల్ అయితే కాదు. ఇది కేవలం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి మాత్రమే ఎక్కువ యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి యాపిల్ నుంచి. అయితే ఇది యాపిల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. కాకపోతే ఇప్పుడు చూస్తున్నాం కదా, అంతా 5G ఎరా అయితే రన్ అవుతుంది. సో అన్ని వెండర్స్ కూడా మనకి 5G మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. కాబట్టి యాపిల్ యూజర్స్ కూడా 5G మొబైల్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ న్యూస్. సో ఇది జస్ట్ రూమర్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. అయితే ఇది మనకి సెప్టెంబర్ నుంచి అంటే ఈ సెప్టెంబర్ 2020 నుంచి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021కి మనకి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మనం 5G ఐఫోన్ కనుక చూడాలని అనుకుంటే, అసలు ఇది నిజమా కాదని తెలుసుకోవాలనుకుంటే మనం అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టెక్ న్యూస్. సో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ HiTech Abbayi సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.